ఖమ్మం ఎస్ఆర్ కాలేజీలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. కాలేజీ హాస్టల్లో మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కళాశాల యాజమాన్యం వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించింది. అస్వస్థతకు గురైన విద్యార్థుల్లో ముగ్గురు ఖమ్మం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో ముగ్గురు వివరాలు తెలియాల్సి ఉంది. అస్వస్థతకు గురైన విద్యార్థులు వైరా, భద్రాచలంకు చెందిన వారిగా గుర్తించారు. ఖమ్మం ఎస్ఆర్ కాలేజీలో అస్వస్థతకు గురయ్యారు విద్యార్థులు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, యాజమాన్యం ఏం చెప్తోంది, దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? ఎస్ మురళి, ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ లో 6 విద్యార్థులకైతే ఫుడ్ ఫైజ్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ 6లో ఒక ముగ్గురు మాత్రం కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేయించారు. ఇంకా ముగ్గురు ఏ హాస్పిటల్ ఉన్నది కూడా గోప్యంగా పెడుతున్నది యాజమాన్యం. ఇప్పటికి కూడా పూర్తి స్థాయి కూడా ఎక్కడ కూడా సమాచారం ఇవ్వనట్లే ఈ మీడియాను కూడా హాస్పిటల్ కూడా అనుమతి ఇవ్వని పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే రేపు ఆ ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో ఈ రోజు మొత్తం కూడా అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం తిన్న వంటి భోజనాల్లో ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. తల్లిదండ్రులకు కూడా చాలా లేట్ గా కూడా సమాచారం ఇచ్చారు. ఈ కుటుంబ ఇప్పుడు 6 విద్యార్థులకు సంబంధించినటువంటి ఆ కుటుంబ సభ్యులు వైరా కొంతమంది ఉంటే భద్రాచలంలో కొంతమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి ఇప్పుడు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో కూడా కాలేజీ కారు కూడా ఇంకా రాలేదు. వీళ్ళని మాత్రం ముగ్గురు మాత్రం కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇంకా ముగ్గురికి సంబంధించిన విద్యార్థులకు సంబంధించిన ఆచూకీ తెలియదు. ఎందుకంటే పూర్తిగా వాళ్ళకైతే విషమంగా ఉందని చెప్పేసి కూడా స్థానికంగా అయితే చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మధ్యాహ్నం తిన్న వంటి భోజనాలు కేవలం 6 విద్యార్థులకే ఈ ఫుడ్ పాయిజన్ కావడంతో కూడా పూర్తిగా కాలేజీ మొత్తం కూడా అప్రమత్తమైంది. అలా జరిగిందా ఏంటనేది కూడా సీసీ కెమెరాలు కూడా వాళ్ళు అదే కిచెన్ లో చెక్ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ కాలేజీ యజమాని ఎలాంటిగా స్పందన లేదు. ఎందుకంటే రేపు మార్నింగ్ ఏదైతుందో 9th ఇంటర్ సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఆ కాలేజీకి సంబంధించిన మేనేజ్మెంట్ కుటుంబ సభ్యులకు చెప్పడం కానివ్వండి, లేకపోతే వీళ్ళ ప్రిపరేషన్ కూడా, ఎందుకంటే ఆ బోర్డు ఎగ్జామ్స్ అంటే ఆషామాషి కాదు, ఖచ్చితంగా వాళ్ళ ప్రిపరేషన్ ఉండాలి. ఆ సంవత్సరం పొడుగుతో చదువుకుందే రేపటి కోసం. ఎందుకంటే రేపు ఎగ్జామ్ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి సమాచారం కుటుంబ సభ్యులకు కూడా పూర్తిగా ఇవ్వట్లేదు. అంతేకాకుండా వీళ్ళు ప్రిపరేషన్ కూడా సరిగా లేదు. ఆ మధ్యాహ్నం తిన్న వంటి ఆ భోజనాలు ఏం కలిసింది ఏంటనే దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఇప్పటికే విద్యార్థి సంఘాలకు సంబంధించి మొత్తం కూడా ఆందోళనకు దిగినట్టు పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా పిల్లలపై ఒత్తిడి తేవడం, సరైన నిద్ర లేకుండా చేయడం, అంతేకాకుండా సరైన ఫుడ్ కూడా పెట్టకపోవడం జరుగుతుంది. ఎప్పుడైనా ఉదయం పూట వండింది మధ్యాహ్నం పెట్టడం, మధ్యాహ్నం వండింది నైట్ పెట్టడం, ఇలాంటివి చేస్తున్నారు హాస్టల్లో అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాటిని వేడి చేసి మరి ఆ పిల్లలకి ఫుడ్ ఇస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నట్టు పరిస్థితి కాబట్టి వీళ్ళు కావాలనే ఫుడ్ మిగిలిపోయిన ఫుడ్ ని మధ్యాహ్నం ఇచ్చారని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు అయితే చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైనా కానీ ఆ పిల్లలు త్వరగా కోలుకునే ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలు కూడా కోరుకుంటున్న పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ఈ మేనేజ్మెంట్ పై ఏదైతే ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ఉందో ఆ మేనేజ్మెంట్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు ఎక్కడైతే ఫుడ్ తిన్నారో ఆ ఫుడ్ ను కూడా మొత్తం పూర్తి శాంపిల్స్ కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి మొత్తం కూడా పూర్తి క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి మాకు కాపాడుతుంది. ఏదైనా కానీ పూర్తి స్థాయి కూడా విద్యార్థి సంఘాలైతే ఆందోళన చేస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే ఇంత జరుగుతున్నా కానీ ఇంకా గోప్యంగా పెట్టడం, ఎక్కడ మీడియా కూడా లీక్ కాకపోవడం, అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా ఇంకా ముగ్గురు పిల్లలకు సంబంధించి ఎక్కడున్నారు ఏంటనే దాని కూడా ఇప్పటికే విద్యార్థి సంఘాలు కూడా ఆరా తీస్తున్న పరిస్థితి కనపడుతుంది. వాళ్ళకి ఏమన్నా సీరియస్ ఉంటే ఖచ్చితంగా చెప్పండి అని కూడా ఆ విద్యార్థి సంఘాలు మేనేజ్మెంట్ కోరుతుంది. కానీ ఇప్పటికి కూడా వాళ్ళు ఎలాంటి స్పందన లేదు, సార్లు లేరని చెప్పడం, కింది స్థాయి ఎవరైతే సిబ్బంది వస్తుందో సిబ్బంది మొత్తం కూడా కింది స్థాయి వాళ్ళు సార్లు లేరండి బయటికి వెళ్ళారని చెప్పడం కూడా జరుగుతుంది. ఏదైనా కానీ పూర్తి స్థాయిలో కూడా ఒక గందరగోళమైన పరిస్థితి ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ జూనియర్ కాలేజీ చేరుకున్నట్టు చోటు చేసుకున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.